చివరి దశకు నక్సలిజం ప్రస్తుతం 3 జిల్లాలకే పరిమితం. ఎట్టకేలకు మావోయిస్టులను అంతం చేస్తామని చెప్తున్నటువంటి బీజేపీ పూర్తి స్థాయిలో అయితే వాళ్ళ డెడ్ లైన్ కూడా దగ్గరకు వస్తూ ఉంది. దాదాపు ఇంకా 2 నెలలు మాత్రమే ఉంది. మరి ఏం కాబోతుందో చూడాలి. 5 ఏళ్లలో 7,409 మంది అరెస్టు, 5,008 మంది సరెండర్. 10 ఏళ్ల క్రితమే ప్రత్యేక ప్లాన్, 7,000 కోట్లు ఖర్చు. బలాలతో బలోపేతంతో పాటు అభివృద్ధికి నిధులు. మావోయిస్టుల ఆర్థిక వనరులు దెబ్బతీయడంపై ఫోకస్. లోక్సభలో వెల్లడించిన కేంద్ర హోంశాఖ అని చెప్పి చూస్తూ ఉన్నాం. మరి ఏంది ఇది? దేశంలో నక్సలిజం చివరి దశకు చేరుకున్నదని కేంద్రం ప్రకటించింది. ఒకప్పుడు 126 జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టుల ప్రాబల్యం ప్రస్తుతం 3 జిల్లాలకే పరిమితమైందని నక్సలిజం అంతానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన డెడ్ లైన్ మార్చి 31తో ముగియనుందని. ఈ నేపథ్యంలో లోక్సభ నివేదిక తాజా వివరాలు వెల్లడించింది. మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడానికి 2015లోనే కేంద్రం ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చిందని, ఇందులో కేంద్ర రాష్ట్ర ఉమ్మడిగా ₹1,000 కోట్లు ఖర్చు చేశాయని గుర్తు చేసింది. ఒకవైపు భద్రతా బలగాల బలోపేతం, మరోవైపు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు వివరించింది. కేంద్ర విధానాలతో గత 5 ఏళ్లలో 5,880 మంది మావోయిస్టులు లొంగిపోగా 7,409 మంది అరెస్ట్ అయ్యారని, ఒక ఏడాదిలోనే 364 మంది ఎన్కౌంటర్లో మరణించినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. మరో 2 నెలల్లో నక్సలైట్ల ఉద్యమాన్ని పూర్తిగా తుడిచేస్తామని కేంద్రం చెప్తోంది. నేనేమంటా ఉన్నా, దానికి ఎందుకు తుడిచేస్తున్నారు, దానివల్ల జరుగుతున్న నష్టమేందో ప్రజలకు వివరించకుండా తుడిచేస్తాం, టీకేస్తాం, ఏకేస్తాం అని చెప్పేసి అసలు ఏం చెప్పదలుచుకుర్రు, వాళ్ళ మీకు జరిగిన నష్టమేంది, వాళ్ళ సమాజానికి జరిగిన నష్టమేందో క్లారిటీ ఇవ్వాలి. అది ఇయ్యరు. నక్సలిజం చివరి దశకు వచ్చినట్లు మావోయిస్టు ప్రభావిత జిల్లాలో నేడు కేవలం మూడే ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది 364 మంది నక్సలైట్లు ఎన్కౌంటర్ అయ్యారని, మరో 1,022 మంది అరెస్ట్ అయ్యారని కేంద్రం వివరించింది. గత ఏడాదిలో 7,409 మంది నక్సలైట్లు అరెస్ట్ అవ్వగా 5,880 మంది లొంగిపోయినట్లు తెలిపింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నక్సలిజం అంతానికి ప్రకటించిన డెడ్లైన్ ఈ ఏడాది మార్చి 31, మరో 2 నెలల్లో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజా వివరాలు వెల్లడించింది. మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం 2015లోనే ప్రత్యేక విధానాన్ని స్వీకరించింది. కేంద్ర ప్రభావిత రాష్ట్రాలు ఉమ్మడిగా అమలు చేసిన ఈ విధానంలో కేంద్ర ప్రభుత్వం 1,000 కోట్లు ఖర్చు చేసింది. పోలీసులు, శాంతి భద్రతలు, రాష్ట్రాల పరిధిలోకి వచ్చే అంశమైన మావోయిజం అంతానికి రాష్ట్రంతో కలిసి పని చేసిందని కేంద్ర హోంశాఖ లోక్సభలో తాజాగా వెల్లడించింది. బలగాల శిక్షణ, నిర్వహణ ఖర్చు, పునరావాసానికి పరిహారాలకు 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 3,681.73 కోట్ల కేంద్రం ఖర్చు చేసిందని హైకమాండ్ నక్సలైట్లకు లొంగిపోయిన తక్షణమే ₹5,00,000 లో క్యాడర్కు 2,50,00,000 అందించాలని ఈ పాలసీలు నిర్ణయించుకుంది. ఆయుధాలు అప్పగించిన వారికి ఇన్సెంటివ్లు అందించాలని పొందుపరిచారు. లొంగిపోయిన మావోయిస్టులకు 3 ఏళ్ల పాటు నెలకు 10,000 స్టైఫండ్ను నిర్ణయించారంట. ఒకవైపు బలగాల ప్రతిష్టం, మరోవైపు అభివృద్ధి పనులు. 3,600 కోట్లు ఇప్పటికీ కేటాయించామని చెప్తున్నటువంటి బీజేపీ, నేనేమంటా ఉన్నా, 3,600 కోట్లు అభివృద్ధి కోసం కేటాయిస్తే ఆ ప్రాంతంలో వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తూ ఉన్నారో, అసలు దేనికోసం వాళ్ళ పోరాటం, ఎవరి హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు, ఏ నిధుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారో ఆ హామీలు ఇచ్చినట్లయితే ఇలా దేశ సంపద 3,600 కోట్లు మిగులుతుండే కదా. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, కలిసికట్టుగా అభివృద్ధి చేస్తాం, మీ డిమాండ్స్ ఏందో అని చెప్పాల్సింది, పిలవాల్సింది చర్చలకు. నష్టమేముంది చర్చలకు పిలిస్తే? మార్చి 31 చంపేస్తామని చెప్తాం. నక్సలైట్ల అంతానికి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు బలగాలను ప్రతిష్టం చేస్తూనే మరోవైపు అభివృద్ధి ప్రభావిత ప్రాంతాల్లోకి రోడ్లు, మొబైల్ టవర్లు, పోస్టాఫీసులు, బ్యాంకింగ్ సేవలు సహా ఇతరాలను ప్రవేశపెట్టింది. రాష్ట్రాలకు ఆయుధాలు, ఐటీ ఎక్విప్మెంట్స్, కమ్యూనికేషన్ బలగాల ట్రైనింగ్, పోలీస్ స్టేషన్ల నిర్మాణం, రవాణా, ఇతరత్రాల కోసం ప్రత్యేకంగా మోడరేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ పథకాన్ని అమలు చేసింది. దీనికి ఉప పథకం కింద రాష్ట్రాల ప్రత్యేక
బలగాలు, ఇంటెలిజెన్స్ బ్రాంచీలు, జిల్లా పోలీసులు పటిష్ట పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి రూపాయలు 1761 కోట్లు మంజూరు చేసింది. క్యాంపులు, హెలికాప్టర్ సేవలు ఇతరులకు 1224 కోట్లు అందించింది. అదేవిధంగా మావోయిస్టుల ఆర్థిక వనరులపై దెబ్బతీయడానికి, మావోయిస్టులకు వారికి ఆర్థిక సాయం చేసే వారికి మధ్య బంధాలు గుట్టును కనిపెట్టడానికి, నక్సలైట్ల ఇతర వనరులను నష్టపరచడానికి కేంద్ర ఏజెన్సీల సహకారంతో రాష్ట్ర పోలీసులు సమన్వయంలో అనేక చర్యలు తీసుకున్నారంట. 15,000 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం అని చెప్పి చూస్తూ ఉన్నాం. మంచిదే. 88% తగ్గిన హింసాత్మక ఘటనలంట. అంటే వాళ్ళు ఏమి హింసలు చేసిర్రు, ఎవరిని చంపిర్రు, ఎందుకోసం వాళ్ళని చంపుతూ ఉన్నారు, ఎందుకోసం వాళ్ళని అంతం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇక ప్రజలు కూడా అన్నీ గమనిస్తారులే. ఏదేమైనప్పుడు మీరు నమ్మేటువంటి దేవుడు ఉంటాడు కదా, మీరు తప్పు చేస్తే ఆ శిక్ష మీకే ఏదో రూపంలో ఖచ్చితంగా తగిలిస్తాడని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా, తగిలియాలని కూడా కోరుకుంటా ఉన్నా.